బాబాయ్ గతంలో కనీసం పని దొరకాలన్నా కూడా ఇబ్బందులు ఉండే పరిస్థితి. ఈ నెల రోజులుగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది? మీలాగా రోజువారీ పనులు చేసుకునే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? కొంచెం పని మాకు మార్పు వచ్చిందండి. మార్పు వచ్చిందా? ఎందుకంటే నా లేబర్కి కొంచెం పని ఆడుతుంది. ఆ ఇసుక డెలివరీలోని కొంచెం మాకు పని రన్నింగ్లో ఉంది. సో ఈ రిక్షాబాలతో కనీసం రోజుకు ఒక 500 లేదా 1000 రూపాయలు ఒక 500 సంపాదించుకునే ఒక పరిస్థితి. 500 600 500 సంపాదించండి. మరి ఒక 500-600 దాకా. అదే అన్న ఇది వరకు అంటే అన్న కాంటినప్పుడు మరి అది తీసేయడంలోనే ఇబ్బంది పడ్డాం. 5 రూపాయలకి భోజనం ఎక్కడైనా వచ్చిందా బాబాయ్? రాదండి పోయిన రాదు. మరి అసలు జగన్మోహన్ రెడ్డి గారు తీసేసి ఏం ఉపయోగం ఆయనకి అసలు? ఉపాయం లేదండి మరి అసలు ఆయన తీయడం పొరపాటు అది తీయడం కూడా. సో అప్పుడైతే నేను బటన్ నొక్కాను డబ్బులు ఇచ్చాను అన్నాడు కానీ అదే మరి ఖర్చులు పెరిగిపోయినాయి, కరెంటు బిల్లులు ఇవన్నీ. కరెంట్ బిల్లు ఎంత అండి? మరి మాకు వరకు 200 వచ్చేది, ఇప్పుడు 450 వస్తుంది. దానివల్ల మాకు ఏముంది ప్రాబ్లం లేదు, ప్రాబ్లం వచ్చింది మాకు. చంద్రబాబు గారు వచ్చాక కొద్దిగా మార్పు వచ్చింది. కొన్ని మార్పు వచ్చిందండి. మరి కరెంట్ బిల్లు నెల పోయింది కదా మాకు. మామూలు తగ్గాం, మరి ఈ నెల కూడా తగ్గింది కొంచెం 100 రూపాయలు అంత తగ్గింది. కొద్దిగా తగ్గింది కరెంటు బిల్లు. తగ్గింది. మరి బాగుంటుందంట పేదవాళ్ళకి. మరి నేపరి పని ఆడుతుందండి. ఈ నేపరి ఎలక్ట్రిక్ సామాన్లు వ్యాపారాలు కొద్ది రన్నింగ్లోకి వచ్చింది. ఇప్పుడు ఇసుక తక్కువగా వస్తే ఎవరైనా సామాన్యుడు కూడా ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి. మాలట్టలు కట్టుకోవాలనుకో ఇప్పుడు దాకా ఆగిపోయాం కదా, కట్టుకోలేకుండా భయం పడే కదా. ఇప్పుడు వచ్చింది కదా ఇది అవకాశం కొనుక్కోలేక. ఇప్పుడు మనం ఒక 50కి 60కి వస్తుంది, ఒక 50కి 60కి వస్తుంది కదండి. అప్పుడు మనకి ఏదండి అవకాశం ఇచ్చారు ఆయన. అన్న క్యాంటీన్లు ఉపయోగం ఉండేదా బాబాయ్? అన్న క్యాంటీన్ అప్పుడు అయితే ఉండేదండి. అప్పుడు మాకు ఎందుకంటే ఇప్పుడు పనిలోకి వచ్చాం, మధ్యాహ్నం భోజనం లేదు. మరి వెళ్ళి మొదటి ఒక 5 రూపాయలు ఇస్తే 5 రూపాయలు పొద్దున మధ్యాహ్నం సాయంకాలం టిఫిన్ పొద్దున్న అది అవకాశం ఉండేది మాకు. ఇప్పుడు అది వాళ్ళు లేకుండా చేశారు కదా ఆయన. సో ఇప్పుడు రేట్లు పెరిగిపోయినా కూడా పేదవాళ్ళకి అంటే కందిపప్పు రేటు పెరిగిపోయింది, నీకు తెలిసిందే. ఈ పెరిగినా కూడా 5 రూపాయలకే అందించండి అని చెప్పారు చంద్రబాబు గారు. రేపు ఆగస్టు 15 నుంచి మళ్ళీ అన్న క్యాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయి. అసలు ఇలాంటిది కదా పరిపాలన అంటే, ఎట్లాంటి వాళ్ళు కదా మనకు కావాల్సింది. కావాలండి మరి ఇలాంటి కావాలా. ఎందుకంటే మన ఓట్లు మరి ఆలోచన ఉందండి. మరి జనాల్లో మార్పు వచ్చేసింది కదా. మనం చేసే పని ఎలా చేయాలా మనం చేసుకోవాలి. ఆయన మరి లేబర్కి అవకాశం లేకుండా చేశారు కదా. మరి ఇప్పుడు అయినా ఇబ్బందులు పడి అప్పులు చేసుకొని ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు ఆయన 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 అన్నంతసేపు మనకి ఏమైంది అంటే ఒక 500 సంపాదించాం అనుకోండి, ఈ 500 ఇంట్లో ఏం సరిపోవట్లే అక్కడ మనకి. ఒక 100 మంది ఖర్చు అయిపోయినా 400 అట్టుకెళ్ళినా 400కి ఏ రావట్లేదు. ఆ మందులో కూడా వచ్చింది మార్పు అదేనండి. తేడా అక్కడ వచ్చిందండి. వాళ్ళకి తెలియదు ఎన్ని మార్పులు వచ్చేస్తాయి. పెద్ద తెల్లారి పెద్దకి ఎన్ని వస్తాయో తెలియదు. ఈ రకం మారిపోయింది, అది రకం మారిపోయింది, అయిపోయింది. తాగాడమే ఇంకా ఆరోగ్యం ఇలాగైపోతుందో, నా ఇలాగైపోతుందో. వీళ్ళకి ఉండదండి, ఉండాలి. పేదవాడికి రూపాయి చేతులు ఆడుతుంది. ఇసుక ఉచితం చేసేసారు అసలు. ఇక్కడ నుంచి పనులు ఉంటాయి అనుకో. పనులు ఉంటాయండి, ఇక్కడి నుంచి పర్వాలేదు ఉంటాయి. అయినా ఇప్పుడు ఈ నెల నుంచి కరెంటు బిల్లు తగ్గాయి కదా, కొద్దిగా పర్వాలేదు. కాకపోతే నెల మీద ఖర్చులు తగ్గించుకోవాలి మనం జాగ్రత్తగా. వచ్చారు అంటే కొంచెం ఆలోచిస్తాడు అనుకోవచ్చా పేదల గురించి? అదే పర్వాలేదు. అన్నా క్యాంటీన్లు కూడా ఉచితంగా రేపు అదే అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారంటే పర్వాలేదు, నేపథ్యం కొద్దిగా ఇదిగా ఉంటుంది. ఈ రిక్షా బళ్ళ మీద వాళ్ళు ఎలా ఉన్నారు బాబాయ్ గత 5 ఏళ్లలో పరిస్థితి ఏంటంటే? ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు ఎన్నాళ్ళ మీద. అది అంతకు ముందు మీద ఇంత ముందు అంటే మరి జగన్ ఉండేటప్పుడు మరి అవన్నీ పథకాలని పింఛనని అదని ఇదని చేశారు. మరి ఏమొచ్చారు? 10 రూపాయలు ఇచ్చారు, 100 రూపాయలు పెంచారు. సుఖం ఏముంది? అలా కాదు, 10 రూపాయలు ఇచ్చావు, 100 రూపాయలు పెంచితే సుఖం ఏముంది? అది అలాగే అయిపోయింది. ఇదంతా తెలుసంటావా జనాలకు? తెలుసా? ఆలోచన ఉందా? తెలిసి ఆలోచన ఉంది. మరి చేస్తారు ఏం చేస్తే ఆడవాళ్ళు ఎక్కువ కదా, ఆడవాళ్ళతో రాజ్యం, ఆడవాళ్ళ వల్ల ఉంటుంది. ఏమంది మనదే వద్దు. అది సో ఇప్పుడు మళ్ళీ అంటే పేదవాళ్ళ కోసం అన్నట్టుగా అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చిన, లేకపోతే ఉచితంగా ఇసుక ఇచ్చిన, ఇవన్నీ కూడా ఇక పనులు ముందు మొదలవుతాయి అనుకోవచ్చా? అవుతాయి ఎక్కడికక్కడ. అంటే మొన్నటిదాకా ఎవరు కట్టుకోలే. అమరావతి ఎక్కడ ఉందో, మన రాష్ట్రం ఏంటో తెలియదు అని చెప్పి ఎవరు రాలే ముందుకి. ఇప్పుడు అమరావతి రాజధాని అని చెప్పాడు, అమరావతిలో పనులు జరుగుతున్నాయి. ఎలా ఉంది బాబాయ్? తేడా ఉందా గత ప్రభుత్వానికి? తేడా వచ్చింది కదా ఇప్పుడు కొద్దిగా. ఎన్నాళ్ళ మీద కొద్దిగా పర్వాలేదు. ముందు కూడా బాగుంటుంది అనుకోవచ్చా? ఎంతమంది అంటే మరి అలాగే పర్వాలేదు. అంటే పెద్దవాళ్ళకు కూడా పెన్షన్ విధానాన్ని 3000 నుంచి ఒక్కసారికి 4000 చేశాడు ఆయన. గతంలో అయితే 250 అన్నాడు. ఎవరు పేదవాళ్ళ గురించి ఆలోచిస్తున్నట్టు అంటావు? పేదవాళ్ళ గురించి ఆలోచించేది అంటే చంద్రబాబు నాయుడు ఆలోచించాలి. మరి అది ఇప్పుడు 100 రూపాయల గురించి కదా. ఇప్పుడు 4000 ఇస్తారు, 4000 కరెక్ట్ ప్రకటనిచ్చారు. 4000 తగ్గట్టు రేపు రేట్లు పెంచితే అది కాదు కదా. రేట్లు కరెక్ట్గా ఉండాలి.
నువ్వు ఇచ్చే సాయం ఏదో సాయం చేయాలి. సాయం చేయాలి. అసలు పేదవాళ్ళకి అయ్యాక పింఛన్ ఇచ్చావంటే అలాంటి వాళ్ళకి ఇవ్వాలా, ఏదో ఇల్లు వాకలు లేని వాళ్ళకి, ఏదో బీద వాళ్ళకి ఇవ్వాలా. అని నువ్వు 4-3 కొంపలు ఉన్న వాళ్ళకి అన్నీ ఉంటాయి కానీ బీద వాళ్ళకి ఉండవా? మరి బీద వాళ్ళకి ఉండవా? ఇప్పుడు సింగల్గా ఉన్నామా మీరు 5 సంవత్సరాలు అయితే ఓటు లేదు, రద్దు అయిపోయింది అన్నావు. మరి పేదోడు చూడాలిగా మరి. మరి అంత కొంపలు ఉన్నాడు నెలకు 10,000-20,000 అద్దెలు వచ్చేవాడికి అన్నీ ఉంటాయి కానీ ఏమి నేను అడుకుండవా? మరి మార్పు వచ్చిందంటావా? మార్పు రావాలని కదా ఇప్పుడు అన్నిది. జనాలు మరి మార్పు రావాలని కదా ఇప్పుడు అడిగింది.